మీ యందు నా మాటలు నిలిచియున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం మనము జీవించాలి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొనిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొనుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను. మీరు నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచియుండుడి. మీరు సంతోషముగా ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని, మీరు బహుగా ఫలించాలని నేనెంతో కోరుతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము దాసులము కాము, కుమారులము. కాబట్టి మనము మన తండ్రి యందు నిలిచి ఉండాలి. మన తండ్రి చిత్త ప్రకారముగా జీవించాలి. ఈ లోకమును, ఈ లోకములో ఉన్న వాటిని తీసి పారవేయాలి.